హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి జీడిఎస్ అండి. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 21,413 జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండి. సో ఇది వచ్చేసరికి 2025 నోటిఫికేషన్ కింద అయితే రిలీజ్ అయింది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 21,413 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫస్ట్ రిలీజ్ అయింది డేట్ వచ్చేసరికి 11వ తేదీ ఫిబ్రవరి 2025. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే పోస్టల్ జీడిఎస్ దీనికి సంబంధించి ఎవరైతే వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని దీనికైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలండి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్ అప్లికెంట్స్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ వచ్చేసరికి 10వ తేదీ ఫిబ్రవరి 2025 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ మార్చి 2025కి అయితే ఎండ్ అవుతుంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.